టుడే హెడ్లైన్స్. పాలిటెక్నిక్ కాలేజీలో ఆగని ఆందోళనలు, జీవో 97 రద్దుకు విద్యార్థుల పట్టు. ఇక 3000 టీచర్ పోస్టులతో డిఎస్సి నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం నజరానా. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో తెలంగాణ సర్కారు ఒప్పందం. నవంబర్ 17 లోపు సిపిఎస్ ను రద్దు చేయాలి, లేకుంటే సామూహిక సెలవులకు ఉద్యోగాల వాటే. దేశంలో పని లేకుండా 9 కోట్ల మంది. నీతి ఆయోగ్ రిపోర్టులో వెలుగులోకి నిజాలు. తెలంగాణ రైజింగ్ లండన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కీలకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తలకు ఇన్క్యుబేషన్, అలాగే స్టార్టప్ల అభివృద్ధిపై చర్చించారు. ఇక కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట శిరీష్ తెలంగాణతో కలిసి పనిచేయడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏపీలో త్వరలోనే డిఎస్సి ద్వారా మరో 3000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు విజయనగరంలోని దాసన్నపేట పాఠశాలలో జరిగిన క్లస్టర్ పాఠశాలల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించడంతో పాటు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలోని క్లస్టర్ సమావేశంలో పాల్గొంటానని మంత్రి చెప్పారు. ప్రత్యేక టెట్ నిర్వహించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు, టీచర్లు ఆందోళన చెందకుండా విద్యార్థులకు నాణ్యమైన బోధనపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. అయితే ఈ 3000 పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అర్హతలేంటి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, వీటిపై పూర్తి వివరాలు అధికారిక ప్రకటన తర్వాత స్పష్టత రానుంది. ఏపీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అప్డేట్ ను మిస్ కాకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు మెగా డిఎస్సి ద్వారా వేలాది టీచర్ పోస్టులు, పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లు, అప్లికేషన్ ప్రాసెస్ మరియు పరీక్షల షెడ్యూల్ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1 పోలీస్ విభాగాలతో పాటు అటవీ పశుసంవర్ధక శాఖలకు చెందిన 3231 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 15న మూడో విడతలో భాగంగా గ్రూప్ 2 విద్యుత్, ఇంజనీరింగ్, ఎక్సైజ్ శాఖలోని 2311 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్, 2995 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రతిష్టాత్మక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. చేతిలో డిగ్రీ ఉంది, కళలు ఉన్నాయి, కానీ ఉద్యోగం మాత్రం లేదు. ఉద్యోగం కోసం తిరుగుతూ చివరికి మానసికంగా, ఆర్థికంగా ఎలా కుంగిపోతున్నాడో ఓ యువకుడు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శుభ్ అనే యువకుడు సుమారు 2.5 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నానని తన వీడియోలో చెప్పాడు. ఉద్యోగం లేకపోవడంతో ప్రతిరోజు ఉత్సాహం తగ్గిపోతుందని, దినచర్య కూడా నీరసంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉద్యోగం లేకుండా జీవించడం మరింత కష్టంగా మారిందని చెప్పాడు. నెలాఖరు వచ్చేసరికి రూమ్ రెంట్, కరెంటు బిల్లు, రోజువారీ ఖర్చుల కోసం సేవింగ్స్ ఖర్చు చేయాల్సి వస్తుందని తన బాధను పంచుకున్నాడు. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సరైన ప్రొఫెషనల్ నెట్వర్క్ లేకపోతే అవకాశాలను అందుకోవడం కష్టమవుతుందని తెలిపాడు. ఇక పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే కంపెనీలో పనిచేస్తూ పొందే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంతో ముఖ్యమని చెప్పాడు. హైదరాబాద్ బస్తీ దవాఖానాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సికింద్రాబాద్ ప్యాట్నీలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాంకు సెలవు కారణంగా కొంతమంది అభ్యర్థులు డీడీలు పొందలేకపోవడంతో గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. నీట్ పీజీ 2026 అభ్యర్థులు పరీక్షకు వెళ్లే ముందు ఈ అప్డేట్ తప్పకుండా తెలుసుకోండి. ఆగస్టు 30న దేశవ్యాప్తంగా జరిగే నీట్ పీజీ 2026 పరీక్షకు అడ్మిట్ కార్డులను ఆగస్టు 24న ఎంబీఈఎంఎస్ విడుదల చేయనుంది. ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడి, పాస్వర్డ్తో అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష రోజున ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నీట్ పీజీ రాసే అభ్యర్థులు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తెలంగాణలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏడాదికి 12,000 స్కాలర్షిప్ పొందే అవకాశం. కానీ అప్లికేషన్ కు ఇవాళే చివరి తేదీ. ఎన్ఎంఎంఎస్ 2026-27 స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే చివరి అవకాశం. ఇక ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటే
అర్హులు. రాత పరీక్ష ద్వారా ఎంపికైన వారికి నెలకు 1000 చొప్పున, ఏడాదికి 12,000 ఆర్థిక సాయం 4 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అర్హత ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోండి. మీ పీఎఫ్ డబ్బులను ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేస్తున్నారా? అయితే మీకు ట్యాక్స్ షాక్ తగిలే అవకాశం ఉంది. వరుసగా 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసే కొన్ని సందర్భాల్లో ఆ మొత్తం పన్ను పరిధిలోకి రావచ్చు. అలాంటి సమయంలో పాన్ వివరాలు ఉంటే 10% టీడీఎస్ వర్తించే అవకాశం ఉంటుంది. అయితే 5 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ పూర్తయిన తర్వాత పీఎఫ్ విత్డ్రా చేస్తే పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి పీఎఫ్ విత్డ్రా చేసే ముందు మీ సర్వీస్ కాలం, ట్యాక్స్ నిబంధనలు తప్పకుండా చెక్ చేసుకోండి. దేశంలో ఏకంగా 8.7 కోట్ల మంది యువత చదువు లేదు, ఉద్యోగము లేదు, పని లేదు. ఈ షాకింగ్ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రీఫ్రేమింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న 8.7 కోట్ల మంది యువత ఎలాంటి చదువు, ఉద్యోగం లేదా పనిలో లేకుండా ఉన్నారని తెలిపింది. ఈ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు మరిన్ని అవకాశాలు, రాయితీలు కల్పించాలని నీతి ఆయోగ్ సూచించింది. అంతేకాదు డిగ్రీ చదువుతున్నప్పుడే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్స్ అందించాలని సూచించింది.